తెలంగాణలో పరిపాలన పడకేసిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాదంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపై పట్టు లేదన్నారు. సర్కార్ను కంట్రోల్ చేసుకునే శక్తి సీఎంకు లేదన్నారు. నిరంతరం ఢిల్లీకి వెళ్తున్నారు తప్ప పరిపాలనపై పట్టు సాధించలేకపోయారని అన్నారు. మంత్రులు లేరు, హోంకు మంత్రులు లేరు, విద్యకి మంత్రులు లేరు, అన్ని ఓం నమ శివాయ తప్ప ఇంకొకటి లేదు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? చెరువులో డెక్కలు తీసేందుకు పోతే తండ్రి కొడుకు ఇద్దరు చచ్చిపోతారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి పోయినటువంటి కార్మికులు చచ్చిపోతే 8 రోజుల నుంచి ఆ టన్నెల్ దగ్గరికి పోయేందుకు ఓపిక ముఖ్యమంత్రికి లేదు. ఢిల్లీకి ఏఐసీసీ ఇన్ఛార్జ్ వస్తాడు, లేకపోతే ఇలా వనపర్తికి స్కూల్కి పోతాడు, గుడికి పోతాడు, అన్ని చేసుకొని ఆఖరికి సాయంత్రం ఏదో వాళ్ళందులో డెడ్ బాడీస్ ఏమో బయటకు వస్తాయని ఒక వార్తలు వస్తుంటే వాటిని చూసి ఒకటేసారి అన్ని కంప్లీట్ చేసుకొని వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు పోతా ఉన్నారు. ఇది ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి. అసలు ముఖ్యమంత్రి గారికి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుందా? ప్రభుత్వం మీద పట్టుందా? నీ వెనకాల ఏం జరుగుతుందో నీకు ఏమైనా తెలుసా? నీ పక్కన ఉన్న కుర్చీలు గుంజేందుకు ఎట్లా ప్రయత్నాలు చేస్తున్నారు అనేది నువ్వే ఢిల్లీలో బాధపడుతున్నావు తప్ప నీ ప్రభుత్వాన్ని నువ్వు కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి నీకు లేదనేది